త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంతకన్నా ముందు 2020లో బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల గురించి ఒక విశ్లేషణ చేద్దాం. బీహార్లో మొత్తం 243 సీట్లు కలవు. 122 మ్యాజిక్ ఫిగర్. 122 సీట్లు ఎవరు కైవసం చేసుకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 2020 ఫలితాలను కనుక మనం పరిశీలించినట్టయితే బీజేపీ పార్టీ, జనతాదళ్ యు నితీష్ కుమార్ సారథ్యంలోని కూటమి ఎన్డీఏ 125 స్థానాలు కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూటమి 110 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎలక్షన్స్ మనం పరిశీలించినట్టయితే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం పార్టీ వల్ల కొంత నష్టం జరిగింది. ఆ నష్టం ఏ విధంగా జరిగిందంటే, ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం తీసుకున్నట్టయితే 1.2 ఓట్ల శాతం వచ్చింది మొత్తం ఓటు పర్సంటేజ్ పరంగా. కానీ ఓట్లు 5 లక్షల ఓట్లు ఎంఐఎం పార్టీకి బీహార్ ఎలక్షన్స్లో పడ్డాయి. 5 స్థానాలు గెలుచుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం పార్టీ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీకి టర్న్ కావడం వల్ల ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి ఆ ఎలక్షన్స్లో ఎంఐఎం వల్ల కొంత నష్టం జరిగింది. అంటే ఆర్జేడీ కాంగ్రెస్కు కూటమికి సంబంధించిన ఓటు బ్యాంకు ఎంఐఎంకి షిఫ్ట్ కావడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఎంఐఎం షిఫ్ట్ కావడం వల్ల ఆ ఎలక్షన్లో రెండు పార్టీలకు మధ్య తేడా గమనించినట్టయితే కేవలం 15 సీట్ల వల్లనే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కోల్పోయింది. మొత్తం మీద ఆ ఎలక్షన్స్ రిజల్ట్ కనుక పరిశీలిస్తే 20 నుంచి 25 నియోజకవర్గాలు 13,500 ఓట్లతో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కూటమి కొన్ని సీట్లు కోల్పోయింది. ఈ విధంగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి ఆ ఎలక్షన్స్లో డ్యామేజ్ జరగడం వల్ల ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2025 ఎలక్షన్స్ కనుక మనం పరిశీలించినట్టయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒకవైపు, ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఎంఐఎం పోటీ చేయటం వల్ల ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది ఎంఐఎంకు షిఫ్ట్ అయిపోతే వీళ్ళు సీట్లు తక్కువగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ 8% ఓట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ గనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే మాత్రం కాంగ్రెస్ ఆర్జేడీ పొత్తుకు అధికారంలోకి రావడం కష్టం కావచ్చు. ఎందుకనంటే ఎంఐఎం పార్టీ ఏమో ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ కాంగ్రెస్ ఆర్జేడీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓట్లు ప్రశాంత్ కిషోర్ పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా జరిగితే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఓట్లు టర్న్ కాకపోతే మాత్రం ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి కొంత అవకాశం ఉండవచ్చు.